హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీరిప్పుడు ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు కదా! సో, ఈ సిట్యుయేషన్‌లోని ఒకటి చెయ్యాలి అనుకుంటారండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ మీ కన్వీనియన్స్ ప్రకారం ఆర్ మీకు కరెక్ట్ అనిపించిన దాని ప్రకారం మీరేంటంటే చెయ్యాలి అని సిద్ధంగా ఉంటారు కదా! సో, ఇప్పుడది చెయ్యొచ్చా? చేయకూడదా? చేస్తే దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు? అంటే అసలు అది చేస్తే ఏమవుతుంది? సో, ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. డెఫినిట్‌గా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారండి. వాళ్ళ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేయకుండా ఉండడం అంటూ జరగదు. సో, ఈ సిట్యుయేషన్‌లోని డెసిషన్ తీసుకొని చెయ్యాలి అనుకోని రెడీగా ఉండడం కూడా అవుతుంది. సో, ఇలా మీరు రెడీగా ఉంటే ఒకటి చెయ్యాలి అనుకోని, సో, దీనికి యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ పర్టిక్యులర్‌గా లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరు ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లోని ఒక డెసిషన్ తీసుకొని అది చేయడానికి రెడీగా ఉంటే అసలు చెయ్యొచ్చా? చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ మీరు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో, ఆ సిట్యుయేషన్ మీకు హోప్‌లెస్‌గా అనిపిస్తుందండి. చాలా రోజుల నుంచి ఈ సిట్యుయేషన్‌లోని ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియక అనే దానికంటే కూడా, ఏం చేసినా సరే వర్కౌట్ అవ్వదు అనే క్లారిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే క్లియర్ కట్‌గా సిట్యుయేషన్ ఏంటంటే హోప్‌లెస్ అండి. మీరు అనుకున్న దానికి అక్కడ అయింది ఇంకొకటి. సో, దానివల్ల ఏంటంటే దాన్ని మీరు ఎంతలాగా అంటే రికవర్ చేద్దాం, లేకపోతే కొంత మళ్ళీ కూడా ట్రాక్‌లోకి తీసుకొద్దాం అనుకున్నా సరే హోప్‌లెస్ అండి. మీ వల్ల అయ్యేది కాదు అని మీకైతే అర్థమైపోయింది. బట్ సమ్‌వేర్ అంటే మనసు ఒప్పుకోదు కదా! ఒకటి అవ్వనంత మాత్రాన అంత ఈజీగా విడిచిపెట్టేస్తే అంటే ఇంకా లైఫ్‌కి అర్థం ఏముంది అని చెప్పి కొంతమంది ఉంటారు స్టబ్బర్న్‌గా. సో, మీరు కూడా ఆ కేటగిరీ అని చెప్పొచ్చండి. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఎప్పుడైతే అవ్వలేదో కొంత అంటే కంప్లీట్‌గా ఫెయిల్యూర్ అండి. అంటే మీరసలు ఊహించలేదు ఇంత డిజాస్టర్ జరుగుతుంది అని. సో, ఇక్కడేంటంటే మీరు ఊహించింది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత కూడా దాన్ని అంటే కరెక్ట్ చేద్దాం అనుకున్నా ఆర్ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఏదైనా సరే ఒక స్టెప్ ముందుకు వేద్దామన్నా సరే మీకు నెక్స్ట్ ఏం కనిపించట్లేదసలు. నెక్స్ట్ చేసినా ఉపయోగం లేదు అనే క్లారిటీ కూడా ఉందేమో! నాకు అక్కడి వరకు అయితే అర్థమవుతుంది సిట్యుయేషను. సో, మీరేంటంటే అయినా సరే గివ్ అప్ చేసినట్టుగా లేరండి. అంటే ఎప్పటినుంచో మళ్ళీ కూడా దీన్ని సెట్ చేయాలి, లేకపోతే దీన్ని నార్మల్ చేయాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్టే ఉన్నారు. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీ ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ పెద్దగా కష్టపడట్లేదండి. ఆలోచనల్లో కష్టపడుతున్నారంతే. ఇంప్లిమెంటేషన్‌లో కష్టమేం లేదు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ వైపు నుంచి మీరు ప్లాన్ చేస్తున్నారు, మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నారనే ఇండికేషన్ ఉంది కానీ, అంటే అంత కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాత్రం ఇక్కడ ఇండికేషన్ అయితే లేదు. సో, ఇప్పుడేంటంటే మీరు ఆలోచిస్తున్నారు, మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ చెప్పాను కదా! మీరేంటంటే కష్టపడట్లేదు. ఏదో
చెయ్యాలి అన్నట్టుగా చేస్తున్నారు అని దానికి రీజన్ నాకు అర్థమైందిలెండి. హోప్‌లెస్. సో, మీరు అలా ఉండడం తప్పు కాదు. బట్ ఇక్కడేంటంటే, మీరు ఇప్పుడేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇంకొక వ్యక్తి సపోర్ట్ తీసుకోవాలని చూస్తున్నారండి. ఇంకొకళ్ళు మీకు కోఆపరేట్ చేస్తే ఇది ఈజీగా అయిపోతుందని అనుకుంటున్నారు. ఒకవేళ నేను చెప్పింది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే, డెఫినిట్‌గా ఇక్కడ మీరు ఒక వ్యక్తి సపోర్ట్ కానీ తీసుకుంటే, ఇది వర్కౌట్ అయ్యేది కాదు. మేబీ ఒక వ్యక్తి సపోర్ట్ అవసరమే. బట్ మీ మైండ్ సెట్‌ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. ఈ సిట్యుయేషన్‌లోని ఔట్‌కమ్ అనేది ఇలానే రావాలి. లేకపోతే మీరు కోరుకున్న విధంగా వస్తేనే మీరు ఇంత కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుంది అనే వేలో మాత్రం ప్రయత్నాలు చేయొద్దు. ప్లస్ ఇంకొక వ్యక్తిని మనం ఇంటర్ఫియర్ చేయాలనుకుంటున్నాం కదా! సో, ఖచ్చితంగా ఇది అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు. మనం కష్టపడతాం. లేకపోతే వాళ్ళని మనం ఉపయోగించుకుంటాం. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకూడదు. మన ఎఫర్ట్స్ వేస్ట్ అవ్వకూడదు. ఖచ్చితంగా అవ్వాలి అనే మైండ్ సెట్ మీకుంటే మాత్రం ఇక్కడితో ఆపియండి ఇది. దానికి రీజన్ ఏంటంటే ఇది ఆల్రెడీ మీ చేయి దాటిపోయిన సిట్యుయేషన్ అది మీకు కూడా తెలుసు. బట్ మీరేంటంటే చేసే ప్రయత్నాలు ఎలా ఉండాలంటే మిమ్మల్ని మీరు కొంత కష్టపెట్టుకున్నట్టుగా ఉండాలి. మీరు కంఫర్టబుల్‌గా ఉండి ఇది కంఫర్టబుల్‌గా అయిపోవాలి అని అనుకుంటే మాత్రం ఇది అలా అయ్యేది కాదండి. మిమ్మల్ని వచ్చే రోజుల్లో చాలా కష్టపెడుతుంది. కష్టపెట్టిన తర్వాతే ఇదవుతుంది. అవ్వడమైతే అవుతుంది. బట్ మీరనుకున్నంత ఈజీగా మాత్రం ఇది అయ్యేది కాదు. ఈవెన్ మీరు ఒక వ్యక్తిని ఇందులో ఇంటర్ఫియర్ చేసినా సరే, మీరు పడాల్సిన కష్టం పడాలి. మీరు పడాల్సిన నొప్పి పడాలి. అన్నీ అయిన తర్వాతే ఇదవుతుందండి. దానికి రీజన్ ఏంటంటే, మీ వైపు నుంచి ప్లానింగ్ ఉంది కానీ, ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయట్లేదు. మీ వైపు నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది. లేదు అని చెప్పను. బట్ చెప్పాను కదా! అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలండి. చాలా పెయిన్ తీసుకోవాలి. చాలా స్ట్రగుల్స్ తీసుకోవాలి. లిటరల్‌గా ఏంటంటే, ఇది నాకు అవసరమా అనే ఫీలింగ్ మీకొస్తుంది. బట్ మీకు అవసరం అన్నట్టుగా మీరు ఈ సిట్యుయేషన్‌లో స్టాండ్ తీసుకుంటేనే ఇది వర్కౌట్ అవుతుందండి. నేను చెప్తున్నాను కదా! వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇబ్బంది పడతారు. మీరిప్పుడు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో, ఈ ప్లాన్ చేసిన దాంట్లో కూడా మీ కంఫర్ట్ జోన్ వెతుక్కోకుండా మీరేంటంటే నేను చేంజ్ అవుతాను. లేకపోతే నా వైపు నుంచి ఎలాంటి చేంజెస్ కావాలన్నా నేను చేసుకుంటాను. బట్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే నాకు అంటే అయితే చాలు. లేకపోతే ఇది అట్‌లీస్ట్ నేను అనుకున్నట్టు కాకపోయినా నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తే చాలు అనే ఒక మైండ్ సెట్‌తో కానీ మీరు దీనికోసం ప్రయత్నం చేస్తే డెఫినెట్‌గా ఇది అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది మేనిఫెస్ట్ అవుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే అవుతుంది. బట్ మీరేంటంటే నాకు ఇలానే అవ్వాలి, ఈ వేలోనే అవ్వాలి, అంటే ఇలా అయితేనే నేను హ్యాపీగా ఉంటాను అని అది పనికిరాదండి. దానికి రీజన్ ఏంటంటే ఔట్‌కమ్ అనేది అవ్వాలనే మీరు చేస్తారు. ఇంక దానికోసం మీరు ఇలానే అవ్వాలి అని అనుకోవడానికి ఏముంది? అలా అనుకోకూడదండి. అంటే మీరు ఎలా అంటే నేను కష్టపడతాను. నా వైపు నుంచి నేను ప్రయత్నాలు చేస్తాను. సో, ఆటోమేటిక్‌గా అదవుతుంది. అయితే అయింది లేకపోతే లేదు. నేను ఏది డిజర్వ్ చేస్తే నాకు అదే వస్తుంది కదా! అనే మైండ్ సెట్ మీలో ఉంటే మీరేంటంటే ఇది ప్రయత్నం చేసుకోవచ్చండి. బట్ నేను అంటే వ్యక్తుల్ని ఇంటర్ఫియర్ చేస్తున్నాను. నేను కూడా అంటే ఆలోచిస్తున్నాను. నేను ప్రయత్నాలు చేస్తున్నాను. సో, నాకు అయిపోవాలి అంటే ఇది అవ్వదు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ రావడమే మిమ్మల్ని పరీక్షించడానికొచ్చిందని చెప్పొచ్చు. ఆర్ మీకు కొన్ని లైఫ్ లెసన్స్ నేర్పించడానికొచ్చిందని చెప్పొచ్చు. సో, మీరేంటంటే అనుకున్నంత ఈజీగా అయితే ఇది అవ్వదండి. ఈవెన్ మీరు ఒక వ్యక్తిని కాదు 10 మంది వ్యక్తుల్ని ఇందులో ఇంటర్ఫియర్ చేసినా ఇది ఇలానే ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే ఇక్కడ మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు మాత్రమే చేయాలి. ఆ ప్రయత్నాలు కూడా ఎలా చేయాలంటే మీ మైండ్ సెట్ ఇప్పుడు ఏదైతే ఉందో అలా మాత్రం ఉండి ఇది చేయకూడదు. మీ మైండ్ సెట్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసుకోవాలి. మీరేంటంటే దేనికైనా రెడీ అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. మీ లైఫ్‌లో మీకు వేరే ఛాలెంజెస్ కూడా ఉండొచ్చు. ఇది కూడా ఒక ఛాలెంజే. బట్ ఏంటంటే ఈ ఛాలెంజ్ అనేది మీకు వర్కౌట్ అవుతుంది. బట్ అదేంటంటే మీరు నాకిలానే వర్కౌట్ అవ్వాలని డెస్పరేట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఆర్ పిక్కీగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఇది ఎంత నాకిలానే అవ్వాలి, ఇలా అయితేనే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటే మాత్రం మీరు అంత కష్టపడతారండి వచ్చే రోజుల్లోని. అది నాకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ సిట్యుయేషన్ అనేది మీరు ఎలా ఆలోచించినా ఆర్ ఎంతమందిని ఇన్వాల్వ్ చేసినా అది ఎలా అవ్వాలో అలానే అవుతుంది. బట్ మీరు రెడీగా ఉన్నప్పుడు కరెక్ట్‌గా అవుతుంది. అండ్ ఇక్కడేంటంటే ఇంకొకటుందండి. లాస్ట్ మినిట్ వరకు కూడా మీకు అవ్వనట్టే అనిపిస్తుంటది. సో, మీరేంటంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒకటి ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది రైట్, ఇది రాంగ్ అని అనుకోవడానికేం లేదు. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా మీకు హోప్‌లెస్‌గానే ఉంటది. బట్ లాస్ట్ మినిట్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అవుతది. అవ్వడం అయితే అవుతుంది కానీ అది కొంచెం ట్రబుల్సమ్‌గా ఉంటుంది కాబట్టి ఎందుకో కానీ మీరు మెంటల్‌గా కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారని నాకనిపిస్తుంది. కొంచెం మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఒకటి కొంతకాలం మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవాల్సొస్తుంది. బట్ తప్పదండి. మీరు అంటే ఇబ్బంది పడుతున్నా సరే
మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఇందులో సక్సెస్ అయితే ఉంటుందండి. సో, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అసలు ఇంకా చూద్దాము యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకిచ్చే అడ్వైస్ ఏంటి అనేది. సో, డెఫినిట్‌గా ఒక వ్యక్తి సపోర్ట్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ తీసుకునే ఉద్దేశం లేకపోయినా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. నేనైతే ఒకటే చెప్తానండి. మీ ఎమోషన్స్‌ని మాత్రం మీరు కొంత కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ ఒకటి ఎమోషనల్‌గా ఉండొద్దు అని చెప్పను కానీ, మీ ఎమోషన్స్ అనేవేంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. మీరు వాటిని కంట్రోల్ చేసుకునేలా ఉంటే మంచిది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఎవరైతే బాగా ట్రస్ట్‌వర్తీ పర్సన్ ఉంటారో, లేకపోతే మీకోసం అన్నీ తెలిసిన వ్యక్తి ఉంటారో, వాళ్ళకి మీకు ఒక మంచి కనెక్షన్ ఉంటుందో, అలాంటి వ్యక్తుల సపోర్ట్ అనేది తీసుకోవడం మంచిదండి. అండ్ పాస్ట్‌లో ఒకవేళ ఈ సిట్యుయేషన్ మీద మీరు ఆల్రెడీ వర్క్ చేసినా, ఇది ఫెయిల్ అయినా సరే, అవన్నీ మీరేంటంటే మళ్ళీ మైండ్‌లో పెట్టుకొని అంటే అవ్వదేమో అనే మైండ్ సెట్ మీకు అవసరం లేదండి. మీరేంటంటే ఇది ఎలా అయినా సాధించుకోవాలి అనే ఒక స్ట్రాంగ్ మైండ్‌తో ఉన్నారు కాబట్టి, నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ఇది అవుతుంది. కాకపోతే నేను చెప్పినట్టుగా మీరేంటంటే ఇది ఒక పాజిటివ్ వేలో థింక్ చేసి మిమ్మల్ని మీరేంటంటే ఇక్కడ కొంత సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అనే వేలో కానీ ముందుకు వెళ్తే డెఫినెట్‌గా అవుతుందండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్‌గా ఎదుటి వ్యక్తి మీద కూడా డిపెండ్ అయిపోవద్దు. వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఇవ్వాలో అంతవరకే ఛాన్స్ ఇవ్వండి. అల్టిమేట్‌గా ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో మీకు అంటే వచ్చే ప్రాఫిట్ ఏంటి అనేది మీరే చూసుకోవాలి కాబట్టి, అది మీరే కాలిక్యులేట్ చేసుకొని మీరే డెసిషన్స్ తీసుకోవడానికి చూడండి. ఈ వ్యక్తికి ఛాన్స్ అయితే ఇవ్వండి. బట్ 100% వాళ్ళకే ఆ ఛాన్స్ అయితే ఇచ్చేయొద్దు. మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. డెఫినెట్‌గా అవుతుందండి సిట్యుయేషన్. కొంచెం అంటే అవ్వదు అనే ఫీలింగ్ వస్తుంటది. కొంత ఎమోషనల్ అయ్యే సిట్యుయేషన్స్ వస్తుంటాయి. బట్ డెఫినెట్‌గా అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా! పాస్ట్‌లో ఈ సిట్యుయేషన్ మీద మీకు ఒక ఇంప్రెషన్ ఉన్నా ఆర్ అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిందయ్యి, ఆ వ్యక్తి మీద మీకు ఒక ఇంప్రెషన్ ఉన్నా, ఆ ఇంప్రెషన్‌ని బేస్ చేసుకొని మాత్రం సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేయొద్దు. ఎందుకంటే అలా చేశారంటే డెఫినెట్‌గా ఇబ్బందికరంగా ఉంటుందండి. నేను క్లియర్ కట్‌గా ఒకటే చెప్తాను. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేయండి. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు యూనివర్స్ ఇస్తుంది. బట్ ఇది మీరు డిజర్వ్ చేస్తారనేదైతే ఫ్యాక్ట్. కాకపోతే మీరేంటంటే డెస్పరేట్‌గా ఉండకపోతే బెటర్ అండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అంటే బ్యాలెన్స్డ్‌గా ఉండి చేయాల్సి ఉంటుంది. సో, నేను ఒక్కటే చెప్తాను. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చెయ్యొచ్చు. అది రైటు, రాంగ్ అనేది మీకిప్పుడు తెలీదు. మీకేంటంటే లాస్ట్‌లో తెలుస్తుందండి. సో, అంతవరకు మీకు ఎలాంటి ఐడియాస్ వస్తున్నా సరే మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. స్ట్రాంగ్‌గా మీకు కరెక్ట్ అనిపిస్తుందంటే చేసుకోండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు కదా! సో, అసలది చెయ్యొచ్చా? చేయకూడదా? లేకపోతే అంటే చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా పాస్ట్‌లో మీకేంటంటే ఈ సిట్యుయేషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అయిందండి. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లోని మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. పర్సనల్‌గా ఇది మీకొక విన్ అనే ఫీలింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆర్ అంటే మీరు ఈ సిట్యుయేషన్‌ని చాలా ఓన్ చేసుకున్నారండి. బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు కరెక్ట్‌గా చెప్పాలంటే. సో, ఇలాగ కనెక్ట్ అయిన సిట్యుయేషన్ ఏంటంటే, అంటే డిజాస్టర్ జరిగిందని నేను అనను కానీ బట్ ఈ సిట్యుయేషన్‌లో మీకొక కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. సో, ఈ కన్‌ఫ్యూజన్ వల్లేంటంటే, మీరు కొంతకాలం నుంచి ఆలోచిస్తున్నారండి. ఈ సిట్యుయేషన్ అనేది అంటే నిజంగా మీకు వర్తీయేనా? నిజంగా మీరు డిజర్వ్ చేస్తారా? ఇది మీకు నిజంగానే ట్రూ హ్యాపీనెస్ ఇచ్చిందా? లేకపోతే మీరే అలా ఫీల్ అయ్యారా? అసలు ఏంటి ఇక్కడ అనే ఒక కన్‌ఫ్యూజన్ మీలో మొదలైంది. అదేంటంటే డిస్ట్రాక్షన్ అండి. ఒరిజినల్‌గా ఏంటంటే, ఈ సిట్యుయేషన్ అనేది ఎలా వర్కౌట్ అవ్వాలి? ఈ సిట్యుయేషన్ ఎలా వర్కౌట్ అయితే మీరు హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీ మీకుంది. బట్ ఇదే సిట్యుయేషన్‌లో మీకు సెల్ఫ్ డౌట్ కూడా స్టార్ట్ అయింది. మీరు ఇలా కోరుకోవడం కానీ, మీరు ఇలా అనుకోవడం కానీ మీకు జరుగుతుంది కానీ ఎంతవరకు ఫెయిర్? అసలు ఎందుకిలా జరుగుతుంది? మీరిది డిజర్వ్ చెయ్యరా? ఆర్ డిజర్వ్ చేస్తారా? అసలు ఏం చెయ్యాలి? ఇలా ఏంటంటే స్టక్ అయిపోయారండి. సో, ఇప్పుడు కూడా ఏంటంటే బేసిక్‌గా ఒకటి చెయ్యాలి అని అనుకుంటున్నారు కానీ హోప్‌లెస్ అండి. చెయ్యొచ్చా? చేయకూడదా తెలీదు.
అవుతుందా? అవ్వదా? అనేది పక్కన పెడితే, చెయ్యొచ్చా? చేయకూడదా? అనే క్లారిటీ ఫస్ట్ మీకే లేదు. ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. ఎక్కడో కానీ ఏమనిపిస్తుందంటే, చేస్తే బాగానే ఉంటుందేమో అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ చేయకూడదేమో అని కూడా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, అసలు ఈ సిట్యుయేషన్‌లో మీకేం కావాలి అనేది మీకు ఇంకా క్లియర్‌గా తెలీదండి. మీరు అనుకుంటున్నారు అంటే క్లియర్ అయిపోయింది. మనకిదే కావాలి. ఇలా దొరికితేనే హ్యాపీ అని. బట్ మళ్ళీ మీరేంటంటే ఆలోచిస్తున్నారు. అసలు మీరు ఇది డిజర్వ్ చేస్తారా? అసలు ఇక్కడ మీకు ఏదైతే జరిగిందో ఇది నిజంగానే జరిగిందా? హార్ట్‌ఫుల్‌గానే అన్నీ అవుతున్నాయా? అనే ఫీలింగ్ మీకొచ్చింది అంటే, మరి మీకు క్లారిటీ లేనట్టే కదా! ఔట్‌కమ్ అనేది ఒకలా కావాలనుకుంటారండి. బట్ మళ్ళీ మళ్ళీ సెల్ఫ్ డౌట్ ఒస్తుంది అనంటే, ఇంక ఔట్‌కమ్ అనేది అదా? కాదా? అనేది కూడా మీకు క్లారిటీ లేనట్టే కదా! సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు మీరు కూడా ఏంటంటే, ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు కానీ, ఆ చెయ్యాలి అనుకున్న దాంట్లో ఒక క్లారిటీ లేదు. చేస్తే మంచిదా? చేయకపోతే మంచిదా? అసలు ఏంటి పరిస్థితి అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే, ప్రతిసారి మీరు చేద్దాము అనుకున్నప్పుడంతా కూడా మీకు మళ్ళీ నెగెటివ్‌గా థాట్స్ ఒస్తున్నాయి. చేస్తే దానివల్ల మీకొచ్చే బెనిఫిట్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. నేను క్లియర్ కట్‌గా ఇక్కడ ఒకటే చెప్తాను. కొంతకాలం మీరు బ్రేక్ తీసుకోవడం మంచిది. ఏది చెయ్యకపోతే బెటర్. అంటే ఒకటి ఇలాంటి గైడెన్స్ వచ్చినప్పుడు మేబీ మీరు అంటే వేరే పాస్ట్ రీడింగ్స్ ఏవైనా చూసినట్టయితే యాక్షన్ తీసుకోండి అని ఉంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే దానికి ఈ రీడింగ్‌కి కానీ మీరు ఒకవేళ మ్యాచ్ చేసి చూసినప్పుడు ఇక్కడ చేయకూడదు అని నేను చెప్తున్నాను కదా! సో, మీరు అనుకోవచ్చు అక్కడ చెయ్యొచ్చనొచ్చింది, ఇక్కడ చేయకూడదనొచ్చింది ఏంటి అని. నేను ఇక్కడ క్లియర్‌గా ఒకటే చెప్తాను. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీకు గైడెన్స్ వచ్చినప్పుడు ఏంటంటేనండి, చేయకూడదు ఇన్ ద సెన్స్ కొంత బ్రేక్ తీసుకోవాలని అర్థం అండి. అంతేకాని అస్సలు చేయకూడదని అర్థం కాదు. ఎందుకంటే ఈ కార్డొచ్చింది కదా! మీ మైండ్ స్టేబుల్‌గా లేదు. మీ థాట్స్ స్టేబుల్‌గా లేవు. సో, స్టెబిలిటీ లేనప్పుడు ఎలా చేస్తారు? ఈవెన్ మీరు ముందుకు వెళ్ళినా సరే వర్క్ అనేది అవ్వదు కదా! ఎందుకంటే మీకే 2 మైండ్స్‌తో థాట్స్ వస్తుంటాయి. సో, ఎలా అవుతుంది? ఈవెన్ ఈ కార్డ్ కూడా వచ్చిందంటే క్లియర్ కట్‌గా నేను చెప్తున్నానండి. ముందు మీ మైండ్‌ని కరెక్ట్‌గా మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి. కావాలా? వద్దా? అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వండి. కావాలనుకుంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? వద్దనుకుంటే మీరు చేసే ప్రయత్నాల్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇలా ప్రతిదీ కూడా చూసుకోండి. కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత చేయడానికి ముందుకు వెళ్ళండి. ఇక్కడ యాక్షన్ తీసుకోవద్దని యూనివర్స్ చెప్పట్లేదు. మీ మైండ్ స్టేబుల్‌గా లేదు కాబట్టి మీరేంటంటే ఏది కూడా కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయలేరు. సో, అక్కడేంటంటే మళ్ళీ ఫెయిల్ అవుతారు. అప్పుడు కూడా మీకేంటంటే డిసప్పాయింట్‌మెంటే ఉంటుంది అని చెప్తుంది. ఎందుకంటే మీ థాట్స్ అనేవేంటంటే కొంత చైల్డిష్‌గా ఉన్నాయండి. స్టెబుల్‌గా లేవు. అంటే ఒక చిన్న పిల్లల మనస్తత్వం ఎలా అయితే ఉంటుందో అదే వేలో ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు. ఒకసారి కావాలనిపిస్తే ఒకసారి వద్దనిపించడం అలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. దానికి రీజన్ ఏంటంటే మీ ప్రయారిటీ ఏంటో మీకు తెలియట్లేదు. అలా అని చెప్పి టైం ఇక్కడ ఎక్కువ లేదు. మీరిక్కడ అంత ఆలోచించుకొని అంత స్లోగా మూవ్ అయ్యే అంత టైం లేదండి మీకు. చాలా తక్కువ టైం ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. సో, రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రియలైజ్ అయిన తర్వాత యాక్షన్ అయితే తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చిందంటే మూవ్‌మెంట్ అనేది అవసరం అనే చెప్తున్నాయి కార్డ్స్ కూడా. సో, నేను మీకు ఒకటే చెప్తానండి. ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత మీరు అంటే ఓకే. నేను చెయ్యాలి కాబట్టి చేస్తాను అన్నట్టుగా చేయండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది కరెక్టే. డెఫినిట్‌గా దాన్ని మీరు చెయ్యొచ్చు. బట్ మీకే అదేంటంటే చేస్తే దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదేమో అని అనిపిస్తుంది. యూనివర్స్ మీకు అంటే ఇది చేయడం వల్ల ఏం ఆఫర్ చేస్తుందనే క్లారిటీ రాలేకపోతుందేమో అనిపిస్తుంది. నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీరేంటంటే మీ హ్యాపీనెస్ కోసం ఇది చేయాలనుకుంటున్నారు కాబట్టి చేయండి. ప్లస్ మీకు సెల్ఫ్ డౌట్ ఉందండి. అంటే 100% ఔట్‌కమ్ అనేది ఏ రకంగా రావాలి ఆర్ ఏం చేస్తే అలా వస్తుందనే క్లారిటీ ఇంకా వచ్చినట్టుగా లేదు. సో, దీనికోసం కొంచెం ఆలోచించండి. అట్ ద సేమ్ టైమ్ అది మీకు నిజంగానే హ్యాపీనెస్ ఇస్తుందా లేదా అనేది కూడా ఆలోచించండి. అంటే పాస్ట్‌లో మీకు హ్యాపీనెస్ ఇచ్చిందా? పాస్ట్‌లో నిజంగానే ఇది వర్కౌట్ అయ్యిందా లేదా? ఇవేం వద్దండి. ఎందుకంటే పాస్ట్ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు పాస్ట్ గురించి మీరు ఆలోచించినంత మాత్రాన మీ ప్రెజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ ఏమీ బెటర్ అవ్వదు. మీరిప్పుడు ప్రెజెంట్‌లో ఉన్నారు కాబట్టి ప్రెజెంట్‌ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటే మంచిది. ప్రెజెంట్‌ని బేస్ చేసుకొని ఒక క్లారిటీ తెచ్చుకోవడం అనేది మంచిదండి. సో, ఆ క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ కాన్సిక్వెన్సెస్ అనేవి కూడా తెలుసుకొని తీసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ రిస్క్ తీసుకోరండి. ఎక్కువ మీకు మీరు కొత్తగా ట్రబుల్స్ తెచ్చుకోరు అని చెప్పొచ్చు. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ అసలు ఇంకా ఫర్దర్‌గా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. క్లియర్ కట్‌గా చాయిసెస్ అయితే చేసుకోవాలండి. ఈ చాయిసెస్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఒకటి హార్డ్‌షిప్స్ కూడా ఫేస్ చేస్తారు. అంటే
100% కూడా ఇక్కడ మీరేంటంటే అనుకున్నట్టుగా ఔట్‌కమ్ రాదండి. ఆర్ అట్‌లీస్ట్ మీరు అనుకున్న వేలోనే థింగ్స్ అనేవి మూవ్ అవుతాయి అనుకోవడానికి కూడా లేదు. డిస్టర్బెన్సెస్ అనేవి డెఫినిట్‌గా వస్తాయి. ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా సరే వ్యక్తులతో కనెక్షన్స్ పెంచుకోవాలండి. వ్యక్తుల సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకెవరైతే అంటే కొంత కనెక్ట్ అవ్వలేకపోతుంటారో, కొంత అలాంటి వాళ్ళ సపోర్ట్ ఎందుకులే మనకి అని అనుకుంటారో, అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం వల్ల మీకు థింగ్స్ అనేవి ఈజీ అవుతాయని చెప్పొచ్చు. బట్ అల్టిమేట్‌గా ఏంటంటే డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయండి. సో, ఈ డిస్టర్బెన్సెస్ అనేవి తప్పవు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ మీరు అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వాలంటే ఈ డిస్టర్బెన్సెస్ అనేవి మీరు ఫేస్ చేయాలి. సో, అందుకే మీరేంటంటే చాయిసెస్ చేసుకోవాల్సొస్తుంది. ఆ చాయిసెస్ కూడా మీరు ఎలా చేసుకోవాల్సొస్తుందంటే మీకు ఏది కష్టతరం అయితే అదే చేసుకోవాలి. అంతేకాని మీరేంటంటే నాకు ఇది ఈజీ నేను అందుకే ఇలాంటి చాయిస్ చేసుకుంటాను. లేకపోతే నాకిప్పుడు ఈ చాయిస్ చేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉంది అనుకోవడానికి లేదు. మీకు ఏదైతే కష్టం అనిపిస్తదో లేకపోతే మీరు ఏదైతే అంటే అమ్మో! ఈ దారిలోకి నేను వెళ్ళాలా? లేకపోతే ఈ రకంగా చెయ్యాలా? ఇలా చేస్తే ఆ ప్రాబ్లమ్ ఉంటుంది కదా! అనిపిస్తుందో అదే చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ అనేది వస్తుంది అని ఉందంటే ఎలా అయినా వస్తుంది. బట్ ఒకటి కరెక్ట్ అనుకోని మీకు అనిపించిన తర్వాత ఒకటి ఎంత కష్టమైనా చేయాలి అనుకున్న తర్వాత అది చెయ్యాలంతే. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే వ్యక్తుల సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే వాళ్ళతోని మీకు పెద్దగా వైబ్స్ లేకపోయినా వాళ్ళేంటంటే కరెక్ట్ పర్సన్ అనిపిస్తే మీరు వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకోవచ్చండి. నాకిక్కడ కార్డ్స్ చూస్తున్న దాని ప్రకారం ఎలా అనిపిస్తుందంటే, అంటే అప్‌కమింగ్ డేస్ కూడా మీకేంటంటే కొంత హెక్టిక్‌గా ఉంటాయి. ఎందుకంటే మీరు అనుకున్నది సాధించుకోవడం కోసం కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ అలా అని చెప్పి ఈ కష్టం కంటే ముందు మీ ఆలోచనలనేవి మీరు కరెక్ట్‌గా ఉంచుకోవడం అనేది మీకు కష్టం అవుతుందండి. దానికి రీజన్ ఏంటంటే మీ ప్రయారిటీస్ ఏంటో మీకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. మీ ప్రయారిటీస్ అర్థమైతేనే కదా మీరు చేస్తుంది కరెక్ట్ అనే రియలైజేషన్ మీలో వస్తుంది. సో, ఒకటే చెప్తాను 2 మైండ్స్‌తో థింక్ చేయొద్దండి. ఏదైనా సరే స్ట్రెయిట్‌గా థింక్ చేయండి. స్ట్రెయిట్‌గా డెసిషన్స్ తీసుకోండి. అట్ ద సేమ్ టైమ్ యాక్షన్ కూడా ఇన్ టైమ్‌లో తీసుకోండి. అలా అని చెప్పి వెయిట్ చేయొచ్చు కదా! అని చెప్పి ఎక్కువ ల్యాగ్ చేయొద్దు. దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. సో, కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారు అని అయితే వర్రీ అవ్వద్దు. కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. బట్ ఈ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం అనేది ఎండ్ ఆఫ్ ద డే వర్తీ అని మాత్రం రియలైజ్ అవుతారండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడున్న సిట్యుయేషన్‌లో అంటే ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు కదా! సో, అది చెయ్యొచ్చా? చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరిప్పుడు ఏ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారో, ఈ సిట్యుయేషన్‌లోనేంటంటేనండి, ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారండి. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు కానీ, ఒక వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ అనేదైతే నాకు కనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఆ వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ అనేది మీరు మంచిదే అని అనుకున్నట్టున్నారు. పాస్ట్‌లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో, వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ అనేది మంచిదే అనుకోని మీరేంటంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఎక్కువ అంటే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే, పవర్ ఇచ్చారేమో అని అనిపిస్తుంది. సో, దానివల్ల ఏంటంటే, మీకు థింగ్స్ అనేవి హార్డ్ అయ్యాయండి. ఈజీ అవ్వలేదు. కొన్ని చాయిసెస్ మీరు చేసుకునే పరిస్థితి వచ్చేసిందనమాట. లిటరల్‌గా సాక్రిఫైసెస్ అని కూడా చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తే అంటే మీరు అనుకోవచ్చు, ఈ వ్యక్తి యాక్చువల్‌గా సపోర్ట్ చేశారు. ఈ వ్యక్తి యాక్చువల్‌గా మీకు పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే, మీకు అన్ని రకాలుగా స్టాండ్ తీసుకున్నారు అని. ఒకవేళ నేను చెప్తుంది మీకు రెజోనేట్ అవుతుంది అనంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ వల్ల మీకు థింగ్స్ అనేవి హార్డ్ అయిపోయాయండి. చాలా వరకు అంటే ఇది కెరియర్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అవ్వచ్చు. అంటే కెరియర్ యాస్పెక్ట్‌లో కూడా వ్యక్తుల ఇంటర్ఫియరెన్స్ వల్ల కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయండి. మనం ప్రాపర్ డెసిషన్స్ తీసుకున్నా సరే వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి మనకేంటంటే ఆ ప్రాపర్ డెసిషన్స్ తీసుకోనివ్వకుండా చేస్తుంటారు. అంటే ఇండైరెక్ట్‌గా రూయిన్ చేయడం లాంటిదేనండి. సో, ఇలా మొత్తానికేంటంటే మీరిప్పుడు ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేస్తున్నారో ఇందులో అంటే ఏదో చేయాలి అనుకుంటున్నారు కదా! ఈ సిట్యుయేషన్ యాక్చువల్‌గా ముందు ఇంకొక వ్యక్తి వల్లే స్పాయిల్ అవ్వడం అయితే నిజమండి. దానివల్లే మీరేంటంటే కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవడం కానీ, కొన్ని హార్డ్‌షిప్స్ ఫేస్ చేయడం కానీ, అంటే మీరు కన్వీనియంట్‌గా ఈ సిట్యుయేషన్‌ని ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు అని చెప్పొచ్చు.
సో, ఇప్పుడు మీరేంటంటే ఆలోచిస్తున్నారండి. యాక్చువల్‌గా ఈ విషయంలో మీకు కోపంగా కూడా ఉంది. అంటే ఈ వ్యక్తి వల్ల అని నేను అనను కానీ, ఈ సిట్యుయేషన్ అనేది మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వలేదు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో మీరు చాలా కష్టాలు పడ్డారు కాబట్టి, ఈ కష్టాలు పడ్డానికి ఆ వ్యక్తి రీజన్ అని మీకు తెలిసినా మేబీ అది మీరు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. బట్ స్టిల్ ఆ వ్యక్తే రీజన్ అని తెలిసినా, తెలియకపోయినా సరే మీరేంటంటే కోపంగా అయితే ఉన్నారండి. చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. చాలా ఇరిటేట్ అవుతున్నారు. ఎందుకసలు ఇలాంటి సిట్యుయేషన్ మీకొచ్చింది? అసలు అంటే మీరెందుకు ఇది ఫేస్ చేయాలి? అనే ఆ ఫీలింగ్ మీకుందండి. మీ ఎమోషన్స్ ఏంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అసలు ఏం చేయాలి అనే ఆలోచన మీకు క్లియర్‌గా అయితే లేదు. మేబీ ఇప్పుడు ఏదో చేయాలి అనుకుంటున్నారు కానీ, అది కూడా ఏంటంటే కొంత మీ ఎమోషన్స్ వల్ల మీరు చేయాలి అనుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఏదైతే కష్టమైందో, మీరు ఏదైతే హార్డ్‌షిప్స్ ఫేస్ చేసి ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీకు యాక్చువల్‌గా ఏం చేయాలో క్లారిటీ అయితే లేదండి. మీకు మీరు కొన్ని అంటే క్రియేట్ చేసుకుంటున్నారు. మీకు మీరు కొన్ని అనేసుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మనం ఇలా చేసేయాలి అనే ఫీలింగే ఉంది కానీ, యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో రియాలిటీ ఏంటి? లేకపోతే ఈ సిట్యుయేషన్‌లో అంటే మీరు తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మీకు ఇంకా అర్థం అవ్వట్లేదు. మీకు అసలు క్లారిటీ లేదండి. మేబీ నాకు తెలిసి ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారేమో ఇంకా. అది కూడా నాకు డౌటే. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఇక్కడ ఒకవేళ మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటే, మీ ఇద్దరికి మధ్యలో ఒక వ్యక్తి ఉండడానికి ఛాన్స్ ఉందండి. ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు, మీకు సంబంధించిన వాళ్ళైనా అవ్వచ్చు. బట్ వాళ్ళేంటంటే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు. ఆర్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయలేరేమో! ఆర్ మేబీ మిస్‌లీడ్ చేయొచ్చు. బట్ మీకు సంబంధించిన వ్యక్తి అయితే కంట్రోల్ చేయడం అవుతుంది, మిస్‌లీడ్ చేయడం అవుతుంది. మీరేంటంటే కొంత ఎమోషనల్ అవ్వడం అవుతుంది. అంటే ఒకటి ఈ సిట్యుయేషన్ ఎలాంటిదంటే మీకు పవర్ ఉన్నా సరే మీ పవర్‌ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. మీరు హ్యాండిల్ చేయగలిగే సిట్యుయేషనే కానీ హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకొక వ్యక్తి క్లియర్‌గా ఇందులో ఇంటర్ఫియర్ అవుతున్నారు. ఆ వ్యక్తి ఇంటర్ఫియరెన్స్ వల్ల మీరేంటంటే గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. గట్టిగా ఏది చేయలేకపోతున్నారు. ఈవెన్ మీకొకటి ఇండివిడ్యువల్‌గా చేయాలి అనిపిస్తున్నా సరే వాళ్ళ వల్ల ఏంటంటే అది ఎందుకో అవ్వట్లేదు. సో, దీనివల్ల ఏంటంటే మీరు ఆ వ్యక్తి మీకు ఏదైతే చూపిస్తున్నారో ఈ సిట్యుయేషన్‌లో విజన్ అనేది అది బేస్ చేసుకొని మీరేంటంటే డెసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే మీ కళ్ళతో మీరు సిట్యుయేషన్ చూడట్లేదండి. వాళ్ళ కళ్ళతో మీరు సిట్యుయేషన్‌ని చూస్తున్నారు. మీ చెవులతో మీరు సిట్యుయేషన్‌లో ఏమవుతుందో వినట్లేదు. వాళ్ళ చెవులతో విన్నది మీరు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇలాంటి ఒక పరిస్థితిలోని మీరు ఏం చేసినా సరే అది ఎందుకు వర్కౌట్ అవుతుంది? అట్‌లీస్ట్ మీ ఫేవర్‌లో ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఆ వ్యక్తి ఫేవర్‌లో వర్కౌట్ అవుతుంది కానీ. ఇది ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అండి. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేది ఫస్ట్ మీకు తెలియాలండి. మీరేంటంటే ట్రాప్ అయిపోయారు. ఆ వ్యక్తి చెప్పిందే నిజం అనుకోని నమ్ముతున్నారు. అందుకే చెప్పాను కదా! ఒక ఇల్యూజన్ అనేది ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఆర్ మీకు మీరే థింగ్స్‌ని ఏంటంటే ఇమాజిన్ చేసుకుంటున్నారు. దాని ప్రకారమే నెక్స్ట్ ఫాలో చేయాలనుకుంటున్నారు. కానీ అలా మీరు చేస్తే డెఫినిట్‌గా మీరేంటంటే అనుకున్నది అనుకున్నట్టుగా అయితే జరగదండి. మీరు సఫర్ అవుతారు. క్లియర్ కట్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను. ఎవరో చెప్పింది, ఎవరో అంటే ఇస్తున్న గైడెన్స్‌ని మీరు ఫాలో అవ్వకపోతే మంచిది. మీకేది కరెక్ట్ అనిపిస్తుందో మీరు అది చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అనేది 100% మీకు వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. అది కూడా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెస్ట్ వేలో అవుతుందని చెప్పొచ్చు. మేబీ మీరు కూడా ఊహించరు. అంత బెటర్‌గా అవుతుంది. బట్ ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు చూసారా? వాళ్ళు హర్డిల్ అండి. మీ సక్సెస్‌కి మధ్యలో వీళ్ళున్నారు. వీళ్ళు లేకపోతే మీకు సక్సెస్ అనేది ఈజీగా అవుతుంది. వీళ్ళున్నా సక్సెస్ అవుతారు కానీ చాలా కష్టపడతారండి. చాలా ఇబ్బందులు పడిన తర్వాత అక్కడికి చేరుతారు. సో, టెక్నికల్‌గా మీరిప్పుడు చేయాలి అనుకుంటుంది కరెక్టా? రాంగా? అంటే రాంగ్ అని చెప్తాను. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఉంది. సో, వాళ్ళకి ఫేవర్‌గా వాళ్ళు జరగాలనుకుంటున్నారు. అందులో మిమ్మల్ని ఏంటంటే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, డెఫినిట్‌గా మీరు చేసే దానివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. నేను చెప్పింది అర్థమవుతుందనుకుంటున్నాను. సో, డెఫినిట్‌గా ఇక్కడ నేను ఒకటే చెప్తాను. ఇక్కడ మీరు ఒక వ్యక్తి సపోర్ట్ తీసుకోవాలి. ఒక వ్యక్తి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంది. సో, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మేము స్టాండ్ తీసుకుంటాం అనుకుంటే, ఈ వ్యక్తి అయితే కరెక్ట్ వ్యక్తి కాదండి. మీరేంటంటే మీకు కరెక్ట్‌గా సెట్ అయ్యే వ్యక్తి ఆర్ మీకోసం కరెక్ట్‌గా తెలిసిన వ్యక్తి, మీకు మంచి చేయాలనుకునే వ్యక్తి ఆర్ అట్‌లీస్ట్ ఏది గుడ్, ఏది బ్యాడ్ అని తెలిసే వ్యక్తి. ఐ మీన్ డిఫరెన్స్ తెలుసుకొని కరెక్ట్‌గా ఉన్న వ్యక్తి సపోర్ట్ తీసుకుంటే
మీకు అట్‌లీస్ట్ ఒక క్లారిటీ వస్తుంది. ఆర్ మీరు ఇండివిడ్యుయల్‌గా కూడా ఇది ఫైట్ చేయొచ్చు. బట్ మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం మీకు ఎలా కూడా సపోర్ట్ చేయలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వల్ల మళ్ళీ మీరేంటంటే కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మీరేంటంటే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. ఆల్రెడీ చాలా ఇరిటేట్ అవుతున్నారు. అసలు ఎందుకు లైఫ్ ఇలా ఉందో, ఎందుకు సిట్యుయేషన్స్ ఇలా అవుతున్నాయో కూడా మీకు అర్థం కావట్లేదు. ఎలానో ఇలా అవ్వడానికి ఒకటే రీజన్ అండి ఆ వ్యక్తే. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఈ సిట్యుయేషన్ కానీ. హ్మ్. సో, మీరేంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారండి సిట్యుయేషన్‌ని. అంటే మీకు హోప్‌ఫుల్‌గా అనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా! యూనివర్స్ ఒరిజినల్‌గా మీకేం ఆఫర్ చేస్తుంది? అసలు ఈ సిట్యుయేషన్‌లోని రియాలిటీ ఏంటి? మీరేం డిజర్వ్ చేస్తారు? ఈ క్లారిటీ మీకుంటే అసలు ఈ సిట్యుయేషన్‌లో ఇంకో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వరు. ఆర్ మీరు ఇన్వాల్వ్ చేసుండేవారు కాదు. బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నానండి. ఈ సిట్యుయేషన్‌లో యూనివర్స్ అయితే మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటుంది. ఈ ఛాన్స్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటారా? లేదా? అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది యూనివర్స్ ఫ్లో అయితే కాదండి. మేబీ యూనివర్స్ ఫ్లో లాగా మీకు కనిపించొచ్చు కానీ, యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీరెంత స్టాండ్ తీసుకుంటారు? మీరెంత ఇండివిడ్యుయాలిటీ మెయింటైన్ చేస్తారు? అసలు యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుందనేది మీరు ఎంతలాగా అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకొని ఫాలో అవుతారు అనేది చూడాలనుకుంటుందండి. సో, తొందరపడొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు తొందరపడిపోయినా సరే అంటే మీరు అనుకున్నదైతే పెద్దగా జరగదు. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. మీరేంటంటే ఇది చేయాలి అనుకుంటే మాత్రం ఇంకొకసారి ఆలోచించుకోవడం మంచిది. ఇంకొకసారి ఫ్యాక్ట్స్ అనేవి చెక్ చేసుకోవడం మంచిది. మోస్ట్‌లీ వ్యక్తుల్ని ఇంటర్ఫియర్ చేయకపోతే బెటరు. బట్ ఒకవేళ ఇంటర్ఫియర్ చేసే పరిస్థితి ఉన్నా సరే, ఈ వ్యక్తినైతే ఇంటర్ఫియర్ చేయొద్దు. ఇంకెవరినైనా ఇంటర్ఫియర్ చేసుకోవడం మంచిది. సో, ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్స్ అన్నీ మీకు ఫేవర్‌గానే ఉన్నాయండి. బట్ మీ మైండ్ మీ కంట్రోల్‌లో లేదు. ప్లస్ ఆ వ్యక్తి ఏంటంటే మీ మైండ్‌ని కంట్రోల్ చేస్తున్నారు. ఇది డేంజర్ అండి. సో, బ్రైట్ సైడ్ చూడాలి అనుకుంటే ఈ నెగటివిటీని మీరు క్యారీ చేయకపోవడం మంచిది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇక్కడ మీరు స్టక్ అయిపోయారు. మీరే ప్రాబ్లమ్ లేకపోతే మీ ఆలోచనలే ప్రాబ్లమ్ అయినప్పుడు ఇంక ఎవరు ఏం చేయగలరు? అంటే ఒకటండి కొన్ని సిట్యుయేషన్స్ మనిషిని ఏంటంటే సెన్సిటివ్ చేసేస్తాయి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒకటి సాధించుకోవాలి అంటే స్ట్రాంగ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మేబీ మీరేంటంటే ఒక స్ట్రాంగ్ పర్సన్‌ని మీట్ అయినా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తే అంతా కరెక్ట్‌గానే ఇస్తారని కూడా మీరు అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండొచ్చు కానీ, మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. మీ ఎక్స్‌పెక్టేషన్స్ వేరు. సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలి. థింగ్స్ మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వాలి అంటే, మీరు అది హ్యాండిల్ చేయాలి. బట్ ఇంకొక వ్యక్తి అది హ్యాండిల్ చేస్తే మీరు అనుకున్నది ఎలా అవుతుంది? సో, ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. అందుకే మళ్ళీ, మళ్ళీ ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఏదైనా సరే మీకు వర్కౌట్ అయ్యేలాగా మీరు చేసుకోండి. అలా అని చెప్పి ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోకుండా మీకనిపించింది, మీ మైండ్‌లోకి ఇలాంటి ఆలోచన వచ్చిందని కూడా చేసేయొద్దు. అది కూడా ప్రాబ్లమే. సో, చూసుకోండి అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.